బ్యాంకింగ్ రంగంలో పనిచేస్తున్న తమకు వారానికి 6 రోజులు బ్యాంకింగ్ పనులు కల్పించడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బ్యాంక్ యూనియన్ సెక్రటరీ శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఈ ఇబ్బందులు తొలగించాలంటే 5 రోజుల పని దినాలు కల్పించడమే తగిన మార్గమని పేర్కొన్నారు. బ్యాంకింగ్ రంగంలో పనిచేస్తున్న తమకు వారానికి 6 రోజులు బ్యాంకింగ్ పనులు కల్పించడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బ్యాంక్ యూనియన్ సెక్రటరీ శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా చేస్తున్న బ్యాంకర్ల స్ట్రైక్ లో భాగంగా ఈ రోజు సిద్దిపేటలో అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసన కార్యక్రమం చేపట్టారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ దగ్గరికి ర్యాలీగా చేరుకొని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారంలో 5 రోజులు బ్యాంకింగ్ నిర్వహించుకునేలా తమకు వారానికి 5 రోజులు పని దినాలే కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే ఇంటర్నల్ వర్క్ కోసం ప్రతిరోజు బ్యాంకింగ్ ముగిసిన తర్వాత కూడా రాత్రి 9 వరకు పనిచేయాల్సి వస్తుంది అన్నారు. తమకు ఇబ్బందులు తొలగించాలంటే 5 రోజుల పని దినాలు కల్పించడమే మార్గమని, ఇప్పటికైనా బ్యాంకింగ్ లో 5 రోజుల పని దినాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈరోజు యూఎఫ్బి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల యూనియన్ల సమ్మె జరుగుతుంది. ఈరోజు ఈ సమ్మె ఉద్దేశం ఏంటనగా మాకు 5 డే బ్యాంకింగ్ కావాలంటే పని విధానము ప్రపంచ దేశాలు అదేవిధంగా భారతదేశంలో అన్ని ఆర్థిక సంస్థలు అదేవిధంగా సాఫ్ట్వేర్ కానీ ప్రతి రంగంలో కూడా 5 రోజుల పని విధానం ఉంది. దీని కొరకు ప్రభుత్వ రంగ బ్యాంకుల యూనియన్ల ఆధ్వర్యంలో కేంద్ర సంస్థ అయిన యూఎఫ్బియు మరియు ఐబిఏ అంటే బ్యాంకుల యాజమాన్య సంస్థ ఈ రెండింటి మధ్యలో 2024 మార్చి 3వ తారీఖు రోజు అగ్రిమెంట్ జరిగింది. అనగా 5 రోజులు పని విధానంలో 40 నిమిషాలు పొడిగింపు జరిగి ప్రతి శనివారము సెలవుగా ప్రకటించబడుతుంది. ఈ యొక్క అనుమతి అనేది కేంద్ర ఆర్థిక సంస్థ అంటే డిఎఫ్ఎస్ మధ్యలో అక్కడ అనుమతి పెండింగ్ ఉంది. ఆ ఒక్క అనుమతి కొరకు మాత్రమే మేము పోరాడుతున్నాము. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని బ్యాంకులో ఉన్న ట్రేడ్ యూనియన్స్ మొట్టమొదటిసారిగా ఒకే ఒక్క నినాదం 5 రోజుల పని విధానంతో ముందుకెళ్తున్నాయి. ఈరోజు స్ట్రైక్ కాలివ్వడం జరిగింది. సో మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న ట్రేడ్ యూనియన్స్ అన్ని ఈరోజు స్ట్రైక్లో ఉన్నాయి. 5 రోజుల పని విధానం చాలా సింపుల్. వారానికి 5 రోజులు అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు పనిచేయడం, మిగిలిన 2 రోజులు అంటే శనివారం ఆదివారం ఈ 2 రోజులు సెలవులో ఉండడం. ఎందుకు దీని అవసరం అంటే ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా ఇది బ్యాంకులలో తప్పనిసరి. రెండోది ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఆఫీసర్కు సంబంధించి కానీ బ్యాంక్ ఉద్యోగులకు సంబంధించి కానీ పొద్దున 9 గంటలు బ్యాంక్ వస్తే బ్యాంక్ మూసేసే సమయం రాత్రి 9 జరిగిపోతుంది. అంటే 12 గంటలు బ్యాంకుల్లోనే ఉంటారు. మోర్ దాన్ 12 అవర్స్ బ్యాంకుల్లో పనిచేస్తారు. దీనివల్ల వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండట్లేదు. ప్రెషర్ ఫీల్ అవుతారు, ప్రొడక్టివిటీ తగ్గిపోయింది. రోజుగా బ్యాంకు రావడం పోవడం, కొత్త ఆలోచన విధానం లేకుండా బ్యాంకులు మూస పద్ధతిలో నడుస్తున్నాయి. సో ఈ విధానం మారాలంటే 5 రోజుల పని విధానం కంపల్సరీ. కానీ గవర్నమెంట్ ఇదివరకే మనతో ఒక ఒప్పందం చేసుకుంది అయిపోయింది. ఏంది ఈ 5 రోజుల పని విధానానికి ఒప్పుకొని ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు. సో ఆ ఇంప్లిమెంట్ చేయడం కోసమే దేశవ్యాప్తంగా ఈరోజు సమ్మె చేయడం జరుగుతుంది. ఇది మనం ఒక్కరము అడగట్లేదు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో 5 రోజుల పని విధానం, కొన్ని దేశాల్లో 4 రోజుల పని విధానం కూడా